అసలు ఈ ఆల్టో ఎలాగొచ్చాడు కూడా అర్థం కావట్లేదు. సందులోంచి తీసుకొస్తున్నాడు మనోడు. బస్ ఆపరేటర్ వచ్చి డెల్టిన్ ట్రావెల్స్ అన్నమాట. ఏం తిరుగుతుందిరా బాబు బస్ అసలు. అంటే జనాలందరిని ఎక్కించుకోవాలి కదా, ఒకళ్ళు వచ్చారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటి సడన్ గా బస్సు లోంచి స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అదో పెద్ద స్టోరీ లేని చెప్తాను గైస్. నేను ఈ రోజు ఢిల్లీ నుంచి మనాలి అయితే వెళ్ళబోతున్నాను. దట్ ఒక వోల్వో సెమీ స్లీపర్ బస్ లో అనమాట. బస్సు చూడటానికి ముచ్చటగా ఉంది, అద్దరిపోయింది అంతే తెలుసా. ఫస్ట్ అయితే బస్సు ఇంటీరియర్ చూపిస్తా మీకు. నాకైతే భలే నచ్చిందిలే, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ షీట్స్ అన్నమాట. చూపిస్తా. ఇది మ్యాటర్. చూసారా బస్సు ఎలా ఉందో ఇంటీరియర్? చెత్త కొడేసింది కదా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే క్లీన్ బ్లాంకెట్స్. వాసన చూసా బాగున్నాయి, స్మెల్ కూడా బాగుంది. ఈ బస్సు మొత్తం 45 సీటర్ బస్సు, 2x2 సెమీ స్లీపర్ అన్నమాట. వోల్వో 9600. లాస్ట్ టైం మనం ఎక్కింది స్లీపర్ కదా, వోల్వో 9600 ఎస్. అది ఇది 9600 అన్నమాట. ప్రీమియం క్లాస్ వెహికల్ అండి. ప్రస్తుతానికి అయితే నేను లాస్ట్ సీట్ లో కూర్చున్నాను. నాది లాస్ట్ సీట్ కాదు, నా సీట్ నెంబర్ వచ్చి 1D. డ్రైవర్ క్యాబిన్ వెనకాల. క్యాబిన్ వ్యూ అయితే ఇది ఈ రోజు మన క్యాబిన్ వ్యూ గైస్. ఈ బస్సు వచ్చి మాన్యువల్ బస్ అన్నమాట. అదిగోండి గేర్ రోడ్ ఉంది చూసారా. నైట్ జర్నీ అన్నమాట మనం చేసేది ఈ రోజు. సో చాలా డిఫరెంట్ గా అయితే ఉండబోతుంది వ్లాగ్ అనేది. చాలా కొత్తగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుందో ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని లేట్ అయ్యాను అనమాట. అప్పటికే బస్సు పార్కింగ్ నుంచి బయటకు వచ్చింది. సో ఏం చేస్తానులే అని ఎక్కేసాక ఇప్పుడు ఫస్ట్ పికప్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ పికప్ ఎక్కడంటే కశ్మీరీ గేట్ దగ్గర అయితే ఉంటుంది. అదండి బ్యాక్ స్టోరీ. బస్సు నిండా కెమెరాలే ఉన్నాయి తెలుసా. ఎక్కడో కెమెరా, అక్కడ 2 కెమెరాలు, ఎక్కడో కెమెరా, మళ్ళీ ఆ లాస్ట్ లో ఒక కెమెరా. త్రినేత్ర ఇస్ వాచింగ్ అన్నట్టు ఉంది తెలుసా. ఏం తిరుగుతుందిరా బాబు బస్సు అసలు. కారు తిప్పినట్టు తిప్పుతున్నారు బస్సుని. ఢిల్లీ నుంచి మనాలి 514 కిలోమీటర్లు. రూట్ మటుకు అదిరిపోతుంది. ఏ స్టేట్స్ కవర్ చేస్తామంటే మనం ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా ఉంటుంది అనమాట మన రూట్. గైస్ ఫస్ట్ పికప్ పాయింట్ కి అయితే వచ్చింది బస్సు. వ్యూ అయితే చూపిస్తాను ఎలాగుందో. దీనమ్మ బడవ అన్నట్టుంది బస్సు తెలుసా, అదిరింది. వోల్వో BS6 బండి. బస్ ఆపరేటర్ వచ్చి డెల్టిన్ ట్రావెల్స్ అన్నమాట. నేను వెళ్ళబోయే బస్ నెంబర్ వచ్చి DD01B9800. DD అంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ తెలుసా గైస్? దామనం దయ్యు. ఎక్కుతున్నారు జనాలు అందరూ. ఇప్పుడు చాలా సేపు మనం ఢిల్లీ ట్రాఫిక్ ని చూడాలండి. డెల్టిన్ ట్రావెల్స్ కి ఒక లైక్ అయితే వేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది బస్సు. ఇట్స్ ప్రైమో ఏ రైజింగ్ స్టార్ ఆన్ రెడ్ బస్. ఆన్ టైమ్, ఫ్రెండ్లీ స్టాఫ్, టాప్ రేటెడ్. మొత్తం టూరిస్టులు లగేజ్ తో నిండిపోయింది. మన బ్యాగ్ ఎక్కడో లోపల ఉండిపోయింది. బస్ ఎక్కేటప్పుడు మనకు ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఇదే సేమ్ వాటర్ బాటిల్ ని నేను చాలా బస్సుల్లో అయితే చూసా. దివ్య జల్ అంట. ఆ సీట్ అయితే అది గైస్. మీకు సీట్ చూపించలేదు కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఇదిగోండి సెమీ స్లీపర్ అంటే మనకి ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా నీట్ గా పైకి అదే అనుకోవచ్చు అనమాట. ఈ లివర్ ఉంది చూడండి, ఈ లివర్ ని రాక్కున్నాం అనుకోండి పైకి కిందకి జరుగుద్ది, కాళ్ళు చాపుకుని పడుకోవచ్చు. ఛార్జింగ్ సాకెట్ అనేది ఉంది, కాకపోతే USB ఛార్జింగ్ కేబుల్ అనమాట పెట్టుకోవాల్సింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాల తక్కువ 9 అవుతుంది కదా. ఈ పాయింట్ కి మనం 8:30కి రావాలన్నమాట. ఏది కశ్మీరీ గేట్ దగ్గరికి. అరే చూపించడం మర్చిపోయాను, ఇక్కడ కూడా మనకు ఉంది కెమెరా. డాష్ బోర్డ్ వ్యూ అనమాట ఇది. కశ్మీరీ గేట్ నుంచి బయలుదేరిపోయాం మనం. అంటే ఇంకా పికప్స్ ఉన్నాయనుకోండి. పికప్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఢిల్లీ దాటేటప్పుడు 10 అవుద్ది అనుకుంటున్నాను నేను. మాక్సిమం అన్ని వోల్వో బస్సులు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి అనుకుంటా. చాలా బస్సులు చూసాను ఎక్కడే ఆగడం. ఇక్కడ 2 బస్సులు ఉన్నాయా, ముందు కొన్ని బస్సులు ఉన్నాయి. పదండి మనం ఒక 14 గంటలు ఇదే బస్సులో ప్రయాణించాలి. నాకు ఈ బస్ టికెట్ ఢిల్లీ నుంచి మనాలి దాకా ఎంత పడిందంటే 1200 అయితే పడింది గైస్. అదే ఆఫ్ సీజన్ లో అనుకోండి మీకు 700 రూపాయలకు కూడా దొరుకుద్ది అనమాట. ఇది సీజన్ నుంచి పీక్ సీజన్కి వెళ్ళే టైము. డైనమిక్ రేట్స్ అయితే ఉంటాయి అనమాట. 1200 ఒకసారి చూపిస్తుంది, 1400 ఒకసారి చూపిస్తుంది. ఫుల్ బస్సు సీట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అనుకోండి 2000, 2500 దాకా కూడా చూపించిన రోజులు ఉంటాయి. చూసుకుని ముందుగానే బుక్ చేసుకోండి అనేది నేను చెప్తాను. సడన్ గా బుక్ చేసుకున్నారనుకోండి రేట్లు ఎక్కువ చూపిస్తాయి. అదే కొంచెం ముందుగా బుక్ చేసుకున్నారనుకోండి ప్రీ ప్లాన్డ్ గా మీకు తక్కువ రేట్లకి అయితే దొరుకుతాయి అనమాట టికెట్స్. ఇక మొదలు పెడతాం అన్నట్టుంది ఢిల్లీ ట్రాఫిక్ చూడండి. మీకు ఎప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉంటది కదా, ఏంటి బ్యాక్ టు బ్యాక్ అన్ని బస్సు లాగులు చేస్తున్నాడని. సమ్మర్ సీజన్ కదండి, ట్రైన్ టికెట్లు ఎక్కడ దొరకట్లేదు. అంటే అన్ని బస్సు లాగులే చేస్తాను అనుకోకండి. కొన్ని ట్రైన్ టికెట్స్ అయితే ఆల్రెడీ రిజర్వేషన్ చేయించాను. సో అలా వెళ్తుంది కదా, వెళ్దామండి.
మన ఎంటర్టైన్మెంట్కి టీవీస్ కూడా ఉన్నాయి, కాకపోతే నాకు తెలిసి ఎయిర్ అనుకుంటా. టీవీ ఎయిర్ అంటే సినిమా ఎయిర్ అనుకుంటా. సందులోంచి తీసుకొస్తున్నాడు మనోడు. మరద సారథి ఉన్నాడు కదా, పంజాబీ అనుకుంటా, పంజాబీలో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. మజ్నుకా టిల్లా అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ డెల్టిన్ ట్రావెల్ ఆఫీస్ ఉంది, అక్కడ అనమాట పికప్ చేసుకునేది. అయిపోయినట్టు ఉన్నాయి పికప్లన్నీ. డ్రైవర్ వాళ్ళు దిగారు, అందుకని మనం దిగాం. వామ్మో అటు సైడ్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. అటు ఇటు చేసి ఢిల్లీ ట్రాఫిక్ ని తప్పించి హైవేని అయితే ఎక్కిచ్చారు మా వాళ్ళు. అట్టుంటది మనతో అన్నట్టు. ఇక్కడ బస్సులో పర్మిట్ గురించి ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు చూడండి. పర్మిట్ తీసుకోలేదనుకోండి చలాన్ అది పడద్దంట. ప్రతి ఒక్క ప్యాసింజర్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు అక్కడ. గైస్ ఢిల్లీ దాటేసి మనం సోనిపత్కి ఆన్ ద వేలో ఉన్నాం. పక్కన చూసారా పెద్ద పెద్ద అవుట్లెట్స్ అన్నీ. అవుట్లెట్లు అంటే అన్ని రకాలు ఉంటాయి అనుకోండి. ఇక్కడ షాపింగ్ ఉంటాయి, తింటానికి ఉంటాయి. అబ్బో ఈ కథ వేరు ఉంటుంది, ఈ హైవే బ్యూటీయే వేరు. ఎందుకు ఇది ఏ హైవే చెప్పలేదు కదా, మన NH-44. ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ టైం నైట్ టైం చేస్తున్నాం బస్ జర్నీ. ఫుల్ నైట్ అంటే డే తక్కువ. జనరల్గా మనం డేలోనే స్టార్ట్ చేస్తాం కదా బస్ జర్నీలన్నీ. ఇది ఫస్ట్ టైం నైట్ స్టార్ట్ చేశాను, డేతో ఎండ్ చేస్తున్నా. అసలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అది మన క్రూజింగ్ స్పీడ్. నాకు తెలిసి 80 కానీ 90 కానీ లాక్ ఉందనుకుంటా. ఇప్పటిదాకా మనం 80 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేసాం. చూడండి అన్నీ కూడా ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో. ఢిల్లీ నుంచి సోనిపత్ వెళ్ళేదాకా ఇలాంటివి అన్నీ. ఫస్ట్ టోల్ గేట్ని మన జర్నీలో ఇప్పుడే క్రాస్ చేసాం. 10 గంటల 20 నిమిషాలు అయితే అయ్యింది. సోనిపత్ని అయితే క్రాస్ చేసి పానీపట్కి ఆన్ ద వేలో ఉన్నాం. మన డిన్నర్ బ్రేక్ కూడా పానీపట్ తర్వాత ఉంటుందంట, చూద్దాం ఎలా ఉంటుందో. 10 గంటల 40 నిమిషాలు అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం పానీపట్కి. రెండవ టోల్ గేట్ని అయితే దాటుతున్నాం. లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చారు, ఏదైనా డిన్నర్ బ్రేక్ ఆపుతారు అనుకుంటే. సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చింది బండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, డిన్నర్ బ్రేకే చేస్తున్నాడు మనోడు. 11:40 అయింది. డిన్నర్ బ్రేక్కి ఆగాం మనం. మన బస్సే అనుకున్నాను, జస్ట్ ఇలా తిప్పామనుకో మొత్తం బొచ్చుడు బస్సులు ఉన్నాయి, అన్నీ ఎక్కడే ఆపుతున్నారు. సోనిపత్, పానీపత్, కర్నాల్ క్రాస్ చేసాక మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. మనం కురుక్షేత్రకి ఆన్ ద వేలో ఉన్నాం. లోపలికి చాలా ఉందిలే. ఇది నాన్ ఏసీ సెక్షన్, ఏసీ సెక్షన్ లోపల ఉంది. అయ్యో బాబోయ్ ఏంటి అన్ని మనాలి బస్సులే. ఎన్ని బస్సులు ఉన్నాయంటే అన్ని బస్సులు ఉన్నాయి తెలుసా. షిమ్లా టు జైపూర్ అంటే ఇది బస్సు. రాజస్థాన్ ఆర్టీసీ బస్సు. లైటింగ్లో మన బస్సు వ్యూ చూపించలేదు కదా ఇప్పటి వరకు. ఇది మన బస్సు వ్యూ. మన బస్సు ఆగింది, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను. అప్పుడు లోపలికి ఈ బస్సు వచ్చింది, ఆ వెనకాల బస్సు వచ్చింది. ఇదిగోండి ఇంకో బస్సు కూడా వచ్చింది. వాష్రూమ్ గురించి మాట్లాడాలంటే ఓకే. ఢిల్లీలో 8:30కి బయలుదేరింది. ఫస్ట్ బ్రేక్ వచ్చి 11:30కి ఇచ్చారు, 3 గంటల్లో ఇచ్చారనమాట. ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఓకే అనే చెప్తాను. అవుతుకు 12 అయింది. ఒక శాండ్విచ్ అయితే ఆర్డర్ చేశాను. మంచి బందోబస్తుగా ఇస్తున్నాడు, దిట్టంగా ఉందిలే శాండ్విచ్. 100 రూపాయలకి ఆ మాత్రం అవ్వకపోతే కొడతారు కదా మరి. మనయ్య రెడీ చేస్తున్నాడు శాండ్విచ్లు. నేనేదో చిన్నది ఇస్తాడు అనుకున్నాను, పెద్ద శాండ్విచ్ ఇచ్చాడు 100 రూపాయలకి. శాండ్విచ్ తినేసారు. 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, చిన్నవి అనమాట, 10 రూపీస్వి. శాండ్విచ్ బాగానే ఉంది, నిజం చెప్పాలంటే బాగుంది. ఈ డెల్టిన్ ట్రావెల్స్ ఉంది కదా, ఢిల్లీ టు మనాలి రూట్లో 8 బస్సులు తిరుగుతున్నాయంట. ఇలాంటి బస్సులో 4 ఉన్నాయి. ఇలాంటి అంటే వోల్వో 9600,
అవి కాకుండా స్కానియా కోచ్లు ఒక 4 తిరుగుతున్నాయంట. మొత్తం 8 ఈ రూట్లోనే తిరుగుతున్నాయంట. 25 నిమిషాలు బ్రేక్ అని చెప్పారు. కరెక్ట్గా 12:05కి అయితే బండి తీసేస్తున్నారు. 12:05కి బస్సు తీస్తే 12:10కి బయలుదేరాం. అంటే జనాలందరినీ ఎక్కించుకోవాలి కదా, ఒకళ్ళు వచ్చారు. మిగతా మ్యాటర్ రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. పొద్దున్న నుంచి మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. उसे खुद ही साफ करनी पड़ेगी और 500 का जुर्माना जब कंबल में करोगे तो इस चीज़ का ध्यान रखना। वॉमिटिंग बैग हमारे से मिलेगा और किसी तरह की भी प्रॉब्लम हो तो आगे आके हमारे से मिलिए। धन्यवाद. 10 నిమిషాల దాకా 2 అయితే అవుతుంది. పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ అప్ అయితే అవుతుంది బండి. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. 10 నిమిషాల దాకా 6 అయ్యింది. మాకు ఒక బ్రేక్ అయితే ఇచ్చారనమాట. మౌంటైన్స్లోకి అయితే వచ్చాం. రెస్టారెంట్ అది బాగానే ఉంది, టీ కాఫీలు అన్నీ దొరుకుతున్నాయి, కానీ వాష్రూమ్స్ అట్టాక్ట్ ఉన్నాయి. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్కి అయితే వచ్చాం. ఇది రెస్టారెంట్ వెనకాల నుంచి వ్యూ. అక్కడ టర్నింగ్లో ఇంకో దాబా ఉంది. చాలా బస్సెస్ అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి బస్సులు. ఇక్కడ నుంచి మనాలి అప్రాక్సిమేట్గా 94 కిలోమీటర్లు అయితే ఉంది. గూగుల్ ఎస్టిమేటెడ్ టైం వచ్చి 2 గంటల 4 నిమిషాలు పడుతుందని చూపిస్తుంది. గూగుల్ ఎస్టిమేటెడ్ టైం టు రీచ్ 15 నిమిషాల పైన అయింది. వాష్రూమ్ బ్రేక్, టీ బ్రేక్ ఇచ్చి ఇంకా బయలుదేరలేదు మనం. 6:20కి అయితే బండి తీసారు. పదండి ఇక మొదలు పెడదాం. మనం కొండల్లో ఉన్నాం కదా, మన క్రూజింగ్ స్పీడ్ మెల్లగా తగ్గిపోయింది చూసిరే. అందులోనూ ట్రాఫిక్ అది ఉంటుంది కదా, ఓవర్టేక్ అది సరిగ్గా చేయలేము. పొద్దున్నే అదిరిపోయే సీను. మనమైతే వచ్చేసాం పండో డ్యామ్ పైకి. బ్యాస్ నది పైన అయితే ఉంటుంది. అబ్బా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సన్ రైజ్ చూడండి. ఇలాంటి సీన్స్ ఇలాంటి దగ్గరే దొరుకుతాయి. ఆ డ్యామ్ పై నుంచే మనం వచ్చాం. ఇప్పుడు రాఫ్టింగ్లు అన్నీ చేస్తాం కదా, అన్నీ కూడా ఈ నది పైనే. అంటే ఎక్కడ కాదనుకోండి చేసేది రాఫ్టింగ్. ఇది సీను కొండల మధ్యలోంచి బ్యాస్ నది. 4 లైన్ హైవే మనాలికి అయితే వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక్కసారి 4 లైన్ హైవే కంప్లీట్ అయిందనుకోండి, చండీగఢ్ నుంచి మనాలి ఏలేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తెలుసా. ఇట్ సైడ్ చూడండి టనల్స్ అవి రెడీ అవుతున్నాయి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. ఆ పైన చూసారా కొత్త హైవే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాను చూడండి, అంత పైనుంచి వెళ్తాం. ఇలాంటి బ్రిడ్జ్లు చాలా కామన్ గా కనిపిస్తాయి ఈ ఏరియాల్లో. కనిపించిందా బ్రిడ్జ్? భలే ఉంది కదా గైస్. ఇప్పుడు మనం టనల్ లోపల నుంచి వెళ్తాం. ఈ రూట్ లో ఫస్ట్ టనల్ అనమాట. ఇదిగోండి వచ్చేసాం టనల్ లోపలికి. ఒక టనల్ లోంచి బయటకు వచ్చాం, బయటికి రాగానే ఇంకొక టనల్లోకి వచ్చాం అనమాట. పెద్ద టనల్లా ఉంది. వెంటనే ఒక టనల్ దాటిన వెంటనే ఇంకోటి వచ్చింది. అది బయటకు వచ్చాం మనం టనల్ నుంచి. ఇప్పుడు ఇంకో టనల్లోకి అయితే వచ్చాం. ఇది పాత టనల్ అనమాట, కొత్త టనల్ కాదు. ఇది దాటగానే మనకి జీబీ వెళ్ళడానికి రూట్ అది వస్తుంది. జీబీ, తీర్థన్ వ్యాలీ ఇవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే. ఇదిగో ఈ రూట్ లోంచి వెళ్తే మనం తీర్థన్ వ్యాలీకి వెళ్ళిపోతాం. అదేనండి మన జీబీ. స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఫస్ట్ వ్యూ కనిపించా. 2024 ఫస్ట్ వ్యూ స్నో క్యాప్డ్ మౌంటైన్స్. రోడ్లు వేస్తారు కదా, టోల్ ట్యాక్స్లు వచ్చేస్తాయి.
ఒకవేళ కసోల్కి వెళ్ళాలనుకోండి, అటు సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది, ఆ రూట్లోంచి వెళ్ళాలన్నమాట కసోల్కి. వెల్కమ్ టు కులు. కులుకి అయితే వచ్చేసాం మనం. బోర్డు చూసారా, కులు అని కనిపిస్తుందా? అలా వెళ్తే కులు వెళ్తాం. మనం అయితే బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాం. కొత్తగా వేసినట్టున్నారు ఈ బైపాస్. ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం. కులులో దిగే వాళ్ళు దిగుతున్నారు, ఇంకా అందరూ దిగిపోయినట్టే. మనం వెళ్ళిపోదాం మనాలి. పదండి మనాలి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనాలి. ఇది ఒక బోర్డు ఉంది. ఇక్కడ నుంచి రోహతాంగ్ పాస్ వచ్చి 91 కిలోమీటర్లు అంట. బ్యాస్ నది పొంగుతుంది. పొద్దున్నే 8 కూడా అవ్వలేదు, అప్పుడే గ్లైడింగ్ చేస్తున్నారు చూడండి. పారాగ్లైడింగ్ అక్కడ కనిపించిందా గ్లైడ్. 8 గంటల 20 నిమిషాలు అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం మనాలికి. ఎంటర్ అవుతూనే మనకి ట్రాఫిక్ తగిలింది మనాలికి. అరే ఎలా గుద్దాడో చూడండి. అసలు ఈ ఆల్టో ఎలాగొచ్చాడో కూడా అర్థం కావట్లేదు. మనం అయితే వచ్చేసాం మనాలి వోల్వో బస్ స్టాండ్ కి. ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి అసలు. ఇదిగోండి మనం అయితే ఆ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. మనాలి బస్ స్టాండ్, వోల్వో బస్ స్టాండ్. డోర్ తీయగానే చూడండి ఎంతమంది వస్తారో. వీళ్ళందరూ టాక్సీ డ్రైవర్లు. లైట్ తీసుకోండి వీళ్ళందరినీ. 8 గంటల 40 నిమిషాలు అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం వోల్వో బస్ స్టాండ్ మనాలికి. అప్రాక్సిమేట్ గా 12 గంటల్లో మనం ఢిల్లీ నుంచి మనాలి అయితే వచ్చేసాం. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడాలంటే సూపర్ ఉందనే చెప్తాను. చాలా నీట్ గా తీసుకొచ్చారు, చాలా కంఫర్ట్ గా జర్నీ జరిగింది. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ దాని చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మనాలి. పదండి మనం మనాలిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, ఈ వ్లాగ్స్ మటుకు మనాలి ఎక్స్ప్లోర్ చేసిన వ్లాగ్ కొంచెం లేట్గా అయితే వస్తుంది.